కామ్రేడ్ రెహమతుల్లా గారు మాకు సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్తో ఇదివరకు టెక్నికల్ బ్రాంచ్గా ఈఎల్ఎస్ మాకు అనుసంధానంగా ఉండేది. అప్పటి నుండే వారి డిపార్ట్మెంట్తో మాకు అనుసంధానం అయి ఉండేది. వారు మాకు ఆఫీస్ బేరర్గా ఉన్నప్పుడు కూడా మా యొక్క డిపార్ట్మెంట్ విషయంలో కానీ టెక్నికల్ బ్రాంచ్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడంలో కానీ ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా పదవులు అనేది కాకుండా కార్మికుల సేవ మాత్రమే యూనియన్ ద్వారా ఇచ్చేటువంటి నిజమైనటువంటి నాయకత్వం అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. ఇప్పటికీ కూడా చాలామందికి శత్రుశేషం అనేది లేకుండా మిత్రుత్వం అనేది పెంచుకోవడం చాలా అరుదు. కానీ అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల్లో కామ్రేడ్ రెహమతుల్లా గారు కూడా ఒకరని చెప్పడంలో నిస్సందేహమే లేదు. ఇంకోటి ఏంటంటే వారు మాకు టెక్నికల్ బ్రాంచ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టెక్నికల్ బ్రాంచ్ నుండి ఈఎల్ఎస్ బ్రాంచ్ సపరేట్ అయినా కూడా మా బ్రాంచ్తో వారికి ఉన్నటువంటి స్నేహశీలత, వారికి ఉన్నటువంటి మృదంతో వారు మాకు ఎప్పటికి కూడా ఆదర్శమే. తన నాయకత్వం విషయంలో యువతను ఇంకా వారి బ్రాంచ్ నుండి తీసుకొచ్చి వారి అడుగుజాడల్లో నడిచే వారిని కూడా మేము చూస్తామని అనుకుంటున్నాం. అదేవిధంగా వారు రిటైర్ అయినప్పటికీ కూడా యూనియన్లో ఉన్నటువంటి వ్యక్తులకి స్నేహభావంతో అలాగే కలిసిమెలిసి ఉంటూ వారి రిటైర్మెంట్ సమయంలో ఖాళీ సమయంలో మాతో కూడా స్పెండ్ చేసి వారి విలువైన సమయాన్ని మాకు కూడా కొంచెం వెచ్చించాలని మా తరపున అభ్యర్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నా పేరు అక్బర్, టెక్నికల్ బ్రాంచ్, కాజీపేట్.